హైదరాబాద్ బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర ఆందోళనకు దిగారు వీఆర్ఏల వారసులు. 61 ఏళ్లు దాటిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 81, 82 జీవో ప్రకారం ప్రభుత్వం తమకు జాబ్స్ ఇవ్వాలంటున్నారు వీఆర్ఏల వారసులు. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడితో ఉద్రిక్తత ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మంది విఆర్ఏలకి ప్రమోషన్లు ఇచ్చి ఇతర శాఖల్లో సర్దుబాటు చేశారు. మిగిలిపోయినటువంటి 61 విఆర్ఏ వారసులకి 3797 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆ జీవోలో ఉన్నప్పటికీ గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్లక్ష్యాలు చేస్తూ విఆర్ఏల జీవితాలతో ఆడుకుంటుంది. అనేక సార్లు ముఖ్యమంత్రిని, మంత్రిని, అధికారులని, ఎమ్మెల్యేలని అనేక మందిని కలిసి దండాలు పెట్టి అయ్యా మా వారసులకు ఉద్యోగాలు ఇవ్వండి, 61 విఆర్ఏలకి జీవో ఇచ్చారు, అమలు మరిచారు, ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి అడిగిన ఈ ప్రభుత్వం పట్టించుకోలే. ఇప్పటికీ 400 మంది విఆర్ఏలు చనిపోయారు, అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం జీవో ఇచ్చింది, వారసులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి తన్నుల స్థానంలో కొడుకులు ఎక్కడం కోసం అనేక మంది భూములు అన్నదమ్ములకు ఇచ్చుకున్నారు. డబ్బులు లక్షల రూపాయలు, 20 లక్షలు, 30 లక్షలు అన్నదమ్ములకు ఇచ్చుకున్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే కోరుతున్నాం, మాకి జీవో నెంబర్ 81, 85 విడుదల చేసి దాదాపు 18 నెలలు గడిచింది. ఈ ప్రజాప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని చెప్పి మేము కూడా సంవత్సర కాలం నుంచి చాలా సమన్వయంతో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటున్నది, మాకు న్యాయం చేస్తుందని చెప్పి మేము కూడా సమన్వయంగా ఒక 100 సార్లు రెవెన్యూ మంత్రిని కలవడం జరిగింది. కానీ నేటికి ఒక చిన్న హామీ కూడా ఇవ్వలేకపోయారు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. సార్, వీఆర్ఏలు అంటే ధనికులు కాదు, పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే, అట్టడుగు వర్గాల వారే. మీరు ఒకసారి మా డీటెయిల్స్ చూసుకోండి. చాలామంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉన్నారు. బీసీలు ఈ బడుగు బలహీన వర్గాలంటే మీకు అంత చిన్న చూప ఎందుకు? మా పైన కక్ష. గత ప్రభుత్వం ఐఏఎస్లతోటి కమిటీ ఏర్పాటు చేసి వారసులకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పినా కూడా మీరు ఎందుకు న్యాయం చేయట్లేదు? నెలల నుండి మా వీఆర్ఏలకు వారసులకు ఉద్యోగాలు ఇస్తానని గత ప్రభుత్వము, గత కేసీఆర్ గవర్నమెంట్ 81, 85 జీవో ప్రకారం మాకు ఉద్యోగాలు ఇస్తామని జీవో ఇష్యూ చేసింది. కానీ అందులో 16,000 మందిని మాత్రమే వాళ్ళను అప్గ్రేడ్ చేసి వాళ్ళని వివిధ శాఖలు పంపారు. మిగిలిన 3,797 మందికి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా ఇప్పటికీ 18 నెలలుగా మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వకుండా జాప్యం చేస్తుంటే చాలామంది మనోవేదంతో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వయస్సు పైబడ్డటువంటి వాళ్ళు, వృద్ధులు దాదాపు 400 మంది చనిపోయారు. ఇప్పటికీ ఇంకా ఎంతమంది చనిపోవాలి? ఇంకెంతమంది బలిగొంటే మీరు ఉద్యోగాలు మాకు ఇస్తారు? మేమేమి అడగట్లేదు, మీరు ఇచ్చిన జీవో ప్రకారం మాకు ఉద్యోగాలు ఇవ్వమని మేము అడుగుతున్నాం.